ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగును గాక. ఇవాల్టి వాక్య భాగాన్ని మనము చదువుకునే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని నీ బిడ్డలను మీరు దీవించండి. వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం దయచేయండి, యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎంత బాగున్నారు కదా. ఇవాల్టి వాక్య భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. మోషేని తన ప్రజలను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసి, మోషేని వెళ్ళి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని వారితో చెప్పినప్పుడు, వారు ఎవరు నిన్ను పంపారు, ఆయన పేరేమిటి అని అడిగితే నేనేం జవాబు చెప్పాలి ప్రభు అని మోషే అంటాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు అన్నప్పుడు వారందరూ కూడాను సందేహిస్తారు. కానీ మోషే చెప్తున్నాడు, మిమ్మును దేవుడు ఈ యొక్క ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి పాను తేనెను ప్రవహించు కనాను దేశమునకు మేము నడిపిస్తాడు. దానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఫరో మనసు మారుస్తాడు అని చెప్పినప్పుడు నిజముగానే ఫరో మనసు మారిపోయి ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి పంపివేస్తాడు. వారు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారిని నడిపించుకుంటున్నాడు. మరొక మాట వాగ్దానం వారికి చేశాడు, మీరు వెళుతూ ఉన్నప్పుడు, కనాను దేశంలోకి వెళుతున్నప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ప్రజల నుండి మీరు ఆస్తిని కూడా సంపాదించుకుంటారు. కనుక ఐగుప్తు నుంచి తన ప్రజలను వాగ్దానం చొప్పున వారిని విడిపించాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఐగుప్తు దాస్యంలో ఉన్న తన ప్రజలను ఎలా విడిపించాడో అలాగే ఈ యొక్క పాపలోకము అనేటువంటి ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపాడు. ఆయన వచ్చి మన పాప శాప భారములను భరించి పాప విముక్తులను చేసి అపవాది యొక్క బంధకముల నుంచి విడిపించి మనల్ని నడిపిస్తున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన మరి ఒక పేరు ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు చెప్పాడు, నేను ఇది మొదలుకొని యుగ సమాప్తి పర్యంతము మీతో ఉంటాను అన్నాడు. ఆయన ఉండువాడు, మనతో ఉండేవాడు, అనువాడు అయినటువంటి దేవుడు వాగ్దానం చేశాడు, మనతో ఎప్పుడూ ఉంటానని చెప్పినట్టు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ మనల్ని నడిపిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో నాడు ఇశ్రాయేలును తోడుగా ఉండి వారిని ఎలా నడిపించారో, వారిని ఎలా విడిపించాడో, ఆ రీతిగా ఈ లోకంలో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి ఆ పరమ కానానుకు మనం నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడి కాదు, ఉన్నవాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన నిరంతరం ఉంటాడు, తరతరములు ఉంటాడు. ఇప్పుడు నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండుట మన జీవితాలకు ఆశీర్వాదకరము, దీవెనకరము. కనుక ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ మాటలను నువ్వు విశ్వసించి ప్రభు అధికారానికి లోబడి ఆయన నీవు నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఇశ్రాయేలును విడిపించినట్టు ఐగుప్తు నుండి
నేను ఈ లోక దాస్యం నుండి విడిపించి నిన్ను ధన్యులుగా చేస్తాను. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నాటండి. బిడ్డలు ఒకవేళ లోక పాపంలో ఉంటే విడిపించి నీ మార్గంలో నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ బిడ్డల హృదయాల్లో నీ కార్యము జరిగించండి. ఉన్నవాడు అయిన దేవ, మా హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండి మమ్మల్ని నడిపించమని, పాపం దాస్యం నుంచి విడిపించి నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.